పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వాళ్ళ పిల్లలతోనే ఉంటున్నావు, నేను నీ కన్న కొడుకుని కాదు, నన్ను వదిలేసావు అని చాలా ఇది చేస్తున్నాడు సార్. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను వాడు అలా మాట్లాడుతుంటే. పండగప్పుడు వల్ల వస్తాడు సార్, కానీ నాతో సరిగ్గా ఉండడు. కోపం వస్తుంది వాడికి, నన్ను చూస్తే చాలా కోపం వస్తుంది. ఏదో ఒకటి అంటూనే ఉంటాడు సార్. ఒక 2 minutes మాట్లాడినానా అమ్మ? ఇక్కడ మేము ఎక్కడా కూడా అమ్మ అమ్మ లేదండి, నా కోసం ఆవిడ ఏం చేయలేదండి. ఆవిడ హ్యాపీనెస్ కోసం ఆవిడ వెళ్ళిపోయారు, ఆవిడ స్వార్థం కోసం. అలాంటి పిల్లలు ఎందుకు చేసుకోవాలండి? ఒక చేసుకునేటప్పుడు నేను ఎందుకు కనాలండి? ఊళ్ళో నాన్న మాటలు పడుతున్నాను, మీ అమ్మ నేను వదిలేసింది, నువ్వు దరిద్రుడివిరా, ఏం బతుకురా నీది. ఎవరితో అయినా సైజుని ఇస్తామని మాట్లాడుతున్నా గానీ ఫస్ట్ నీ బతుకు చూసుకోవాలి, నువ్వు నీ ఫ్యామిలీ సర్వ్ చూసుకో, తర్వాత చెప్తూ అని ఎత్తిస్తున్నారు. వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? దూరంగా ఉంటే నేను ఎంత నరకం అనుభవిస్తున్నా నాకు తెలుసు. నీకు మంచిగా నీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో హ్యాపీగా ఉండు, నాతో నా జోలికి రా అసలు వద్దు. సుమంతి వాళ్ళకి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, సొసైటీలో మంచి పేరు ఉంది. వాళ్ళు మాట్లాడుతున్నారు అనేసి మధ్యలో మాట్లాడుతున్నారు, లేకుంటే ఎప్పుడో మొహం మీద కాలు కట్ చేసేవాడిని నేను. మంచి స్కూల్స్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుంటారు, కానీ ఒక్క మాటతో మీ 10 మాటలు కొట్టేశాడు కదా వాడు. అమ్మ ఇవన్నీ ఇచ్చావు, తల్లి ప్రేమ ఏదమ్మా, గివెట్ ఇవ్వగలరా అప్పుడు? నాన్న ఇది వేసుకో, నీకు బాగుంటుంది, మా బంగారు కొండ అనడానికి నాకు ఎవరున్నారు? నా బతుకి ప్రేమ లేదండి. ఏదైనా అంటే డబ్బులు పంపిస్తున్నాము, డబ్బులు నాకు అన్నం తినిపించగలదా? డబ్బులు నన్ను చేపెట్టుకు నడిపించగలదా? వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, నేను బ్రతకను అని నువ్వు అంటున్నావు. నీ మనస్సాక్షిమే చేసుకుని నువ్వు ఒక 18-19 year old బాయ్, నీ మనస్సాక్షిమే చేసుకుని నువ్వు మాట్లాడు. మీ అమ్మ తప్పుడు క్యారెక్టరా? మీరు అందరి గురించి ఆలోచించారు, అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు, ఈ భర్త గారి గురించి ఆలోచించారు, మీ భర్త గారి పిల్లల గురించి కూడా. లిస్టులో అందరూ ఉన్నారు, కానీ నెంబర్ 10 కింద నీ కొడుకున్నాడు. అదే ప్రాబ్లం. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. ఇద్దరు అంటే తల్లి కొడుకుకు సంబంధించినటువంటి మ్యాటర్ ఈసారి మన దృష్టికి వచ్చింది. ఆవిడ మనకు మెయిల్ చేశారు, మదరు. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఆవిడ ఎందుకు కొడుకు గురించి అంత ఆరాటపడుతున్నారు, ఎందుకు మనకు మెయిల్ చేశారు, ఆమె మాటలోని వినేద్దాం. ఆమె పేరు వచ్చేసి సుహాసిని సార్. హలో హలో అమ్మా, సుహాసిని గారేనా? అవునండి, మీరెవరు? అమ్మ నమస్తే, నేను నిరుపమ సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. అందమైన జీవితం కార్యక్రమానికి మీరు మెయిల్ చేశారు కదా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు ఇట్లా చేస్తారని నేను అసలు అనుకోలేదు. నా మెసేజ్ చూసి ఎన్ని వందల వేల మెసేజ్, ఆ మెసేజ్ చూసి మీరు ఫోన్ చేశారంటే చాలా ఆనందంగా ఉంది మేడం. అమ్మా మీది సమస్య బాధగా అనిపించింది, ఒక తల్లిగా మీరు ఎంత ఆరాటపడుతున్నారో అవన్నీ మాకు అర్థమైంది, అందుకే మీకు కాల్ చేసాము. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారమ్మా. ఒక్కసారి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సారు నేను కలిసి దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్పగలుగుతామేమో ఒకసారి చూద్దామమ్మా. సుహాసిని గారు నమస్తే సార్. నమస్తే అమ్మా, ప్లీజ్ చెప్పండి అమ్మా. నా కొడుకు గురించి మీకు ఒక మాట చెప్పాలని చేశానండి. అదే అర్థమైందమ్మా, మెయిల్ ద్వారా అర్థమైంది, వివరాలు చెప్పండి. చెప్తానండి. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిందండి. అయితే మా హస్బెండ్ సరిగ్గా చూసుకోవట్లేదు, చాలా టార్చర్ పెడుతున్నాడని మా అమ్మగారు ఇంటికి వచ్చేసానండి వదిలేసి. ఓకేనమ్మా. వదిలేసిన తర్వాత కొన్నాళ్ళు ఉంటే మా ఆయన చనిపోయాడండి. సూసైడ్ చేసుకున్నారు. చనిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా నా గురించి చాలా చెడుగా చెప్పారండి. అంటే చెడుగా అంటే ఏంటమ్మా? అంటే మంచిదాన్ని కాదు, అంటే తెలుసు కదండి, ఆడవాళ్ళని ఎన్ని రకాలుగా అనుకుంటారో మీకు తెలుసు. భర్తను వదిలేసి వచ్చిందండి. అప్పటికే మీకు చిల్డ్రన్ ఉన్నారమ్మా? అతను చనిపోయే టైంకి మీరు బిడ్డను తీసుకుని బయటకు వచ్చారా ఏంటి?
మా బాబుని తీసుకుని నేను బయటకు వచ్చేసానండి అమ్మ వాళ్ళ ఇంటికి. బాబు వయసు ఎంతమ్మా నాన్నగారు చనిపోయే టైంకి? 5 సంవత్సరాలండి. అతను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటమ్మా? అంటే మీరు వెళ్ళిపోయారన్న బెంగతోనా? అవునండి. కానీ అతను ఏంటి అంత చెడ్డగా ప్రవర్తించింది ఏంటి మీతో? అంత పెద్ద నిర్ణయం తీసుకుని బయట? ఫుల్లుగా తాగుతాడండి. ఓహో. ఇంట్లో అసలు ఏం చూసుకోడండి, ఓకే ఓకే. అసలు పట్టించుకోడండి. ఏమైనా అడిగినా సరే నన్ను కొడుతూ ఉంటాడండి. అది నేను తట్టుకోలేక చాలా టార్చర్ అనుభవించదాకా నేను బయటకు వచ్చేసానండి. తప్పులేదులే అమ్మా, తప్పులేదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే కనుక అతను సూసైడ్ చేసుకున్నాడో సమాజం అంతా కూడా అతని తరపున నిలబడి నీకు వ్యతిరేకంగా చూపిస్తారు. అంతే కదా మన అందరూ వేలెత్తి ఇట్లా వెళ్ళిపోయింది, ఏం చేసిందో, ఏం తప్పు చేసి వెళ్ళిపోయిందో, మొగుడిని వదిలేసింది అని అన్ని మాటలు పడుతున్నానండి. అప్పుడు సంగతి చెప్తున్నారు మీరు? అవునండి, అప్పుడు సంగతి మీకు చెప్పాను. అయితే అసలు ఏం జరిగిందంటే అండి, నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఆయన చనిపోయారండి. ఇలా జరిగినందుకు ఓకే. చనిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు నాకు వేరే మ్యారేజ్ చూసారండి. రైట్. చూస్తే నేను చేసుకోనని అన్నానండి. నాకు బాబు ఉన్నాడు, నేను ఎలా చేసుకుంటాను అని కూడా చెప్పానండి. సో మీ వారు చనిపోయిన ఎంతకాలం తర్వాత మళ్ళీ మీకు ఈ సంబంధం రావటం, పెళ్లి జరగటం జరిగిందమ్మా? 1 year తర్వాత సార్. 1 year తర్వాత. నీకు ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి ఎలా చేయాలి, నువ్వు ఇలా ఉంటే నేను చాలా రకాలుగా అనుకుంటున్నాను, నీకు పెళ్లి చేస్తే నీకు ఒక తోడు ఉంటది, అంతే అంతే, అందరూ కొంచెం మంచిగా అనుకుంటారు నీ గురించి. మీరు సుఖపడింది ఎక్కడమ్మా? భర్త ఉన్నప్పుడు బాధపడ్డారు, చనిపోయిన తర్వాత కూడా నిందలతో బాధపడ్డారు. భర్త లేడనే బాధ ఒకటిని, భర్తను పోగొట్టుకున్నావు నువ్వు కావాలని చేజేట్లేరా అనే మాటలకి మీరు నిందలు అనిపించారు. కాబట్టి ఇప్పటికైనా ఒక జీవితం ఒక సుఖపడమ్మా అని చెప్పి తల్లిదండ్రులు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. అవును సార్, నేను చేసుకున్నా సరే బాబున్నాడు, అలా ఎంతకాలం అలా ఉంటావు, ఇంకా నీకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్లి కూడా మేము చేయాలి కదా, నువ్వు ఉంటే అందరూ ఇట్లా అనుకుంటున్నారు, వాళ్ళకి పెళ్లి సంబంధాలు రావు అని అంటే నేను చేసుకున్నానండి. తప్పులేదమ్మా. అయితే ఆయనకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారండి. అతనికి కూడా, ఆయనకు కూడా సెకండ్ మ్యారేజ్. ఓకే. పెళ్లి టైంకి నీ కొడుకు ఏజ్ ఎంతమ్మా? 5 years అన్నారు ఆయన చనిపోయేటప్పటికి. 5.5 6 years అయ్యి. 6 years. సో చిన్న పిల్లడు, అతనికి 2 ఆడపిల్లలు. సంబంధానికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి. తీసుకొస్తే మా బాబుకి వాళ్ళ పిల్లలకి కొట్టుకోవటం చాలా, వాళ్ళకి వీళ్ళకి బాబుకి పడలేదండి. అదేలేండి, కాసేపట్లో చిన్నపిల్లలుగా కొట్టుకుని ఉంటారు. అయితే ఆయన అన్నారు, నేను చేసుకుంటాను పెళ్లి, మీ బాబుకి నేను అన్ని చూసుకుంటాను, చదివిస్తాను, అన్ని చేస్తాను, కానీ మనతో మాత్రం వద్దు, విడిగా మీ అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసేసే అని చెప్పారండి. ఓకే ఓకే. కండిషన్ గా అలా కదా, మిగతావన్నీ బాగానే ఉన్నాయి, లాస్ట్ లో టర్నింగ్ పాయింట్. సో బాబు అయితే మీ దగ్గర పెరగకూడదు, వాళ్ళ ఆడపిల్లలు అయితే మాత్రం అతనితోనే ఉంటారు, మీ ఇద్దరితోనే ఉంటారు, అంతే కదమ్మా? లేదంటే ఆ పిల్లల్ని కూడా దూరంగా పెడదామన్నాడా? లేదండి, అంటే బాబుని కూడా పెడదామంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, అసలు పడట్లేదు వాళ్ళకి బాబుకి, అందుకని నేనే చూసుకుంటాను అన్ని, కాకపోతే మీ అమ్మ వాళ్ళు చూసుకుంటా అన్నారు కదా, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఫిక్స్ అయిపోయాడు. ముందుగానే ఫిక్స్ అయ్యాడా? అప్పుడు గొడవ చూసి ఫిక్స్ అయ్యాడమ్మా? గొడవ చూసి ఫిక్స్ అయ్యారండి అని మనం అనుకుందాం. సరే, అతని పెళ్ళి అయితే మాత్రం అతని దగ్గరే ఉంటారు, అదే మీ దగ్గర. అతని దగ్గర ఎలా అవుతారు? మీ దగ్గర. మీరిద్దరు పెళ్లి చేసుకుంటే మీ దగ్గర. సరే, ఇంతకి పెళ్లి అయిందమ్మా? పెళ్లి అయిందండి. నువ్వు కండిషన్ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. క్లైమాక్స్ కూడా లేకపోయినా వాడు నేను పెంచలేనండి, అంటే చదివించలేనండి వాడిని నేను బాగా చదివించాలని నా కోరిక. వాడు చదువుకుంటే వాడు ఒక పొజిషన్ కి వస్తాడని నేను అనుకున్నానండి, అందుకని నాకు ఇష్టం లేకపోయినా మా బాబుని వదిలేసి నేను వెళ్ళిపోయాను పెళ్లి చేసుకొని. 6 years. కానీ మా బాబుకి ఏంటంటే, తల్లి నన్ను వదిలేసింది, మా అమ్మ వేరే పిల్లల కోసం వెళ్ళి వాళ్ళ కోసం బతుకుతుంది, నన్ను వదిలేసింది అనే ఆలోచన మైండ్ లో పెట్టుకున్నాడండి ఆయన. నథింగ్ సర్ప్రైజింగ్ కదమ్మా, అస్సలు ఆశ్చర్యం కలగట్లేగా. సరే చెప్పండి, మీ అబ్బాయి ప్రస్తుతం ఏం చదువుతున్నాడమ్మా? ఇప్పుడు ప్రస్తుతానికి బీటెక్ చేస్తున్నాడండి. ఓకే. సుహాసిని గారు, బాబు ఎప్పుడు వచ్చాడండి మీ దగ్గరికి? మీ దగ్గరికి అసలు వచ్చాడా బాబు ఇప్పటికైనా? ఇంటర్ అయిపోయిందండి, బీటెక్ చదివిద్దామని నా దగ్గర తీసుకొచ్చానండి. అంటే ఇప్పుడు బీటెక్ చదివించడానికి మీ దగ్గర తీసుకురావడం అనేది ముందస్తు ప్లానా? దానికి మీ భర్త గారి యొక్క అంగీకారం ఉందా, లేదంటే అతను ఒప్పించి తీసుకొచ్చారా? ఏంటి పరిస్థితి అమ్మా? ఇంటర్ వరకు బయట చదివించి తర్వాత ఇంటర్ తర్వాత అన్ని తెలుసుకుంటాడు అని నా దగ్గర పెట్టుకుందామని అప్పుడే అన్నారండి మా ఆయన గారు. ఓహో, ఓకే ఓకే. సో 6 years టు ఇంటర్మీడియట్ కంప్లీషన్ అంటే దగ్గర దగ్గర మీ కొడుకు 10 years వనవాసం అనకూడదులేండి, మీ అమ్మగారి దగ్గర ఉన్నాడు కాబట్టి, కానీ అతని ఉద్దేశంలో అది వనవాసమే. ఇప్పుడు
మా బాబు ఏంటంటే వీళ్ళందరినీ చూసి వాడు ఉండలేకపోతున్నాడు రైట్ రైట్ ఓకే అమ్మా. కానీ ఒక్క నిమిషం అమ్మా, ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడంటే ఇప్పుడు మీ అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. అవునండి. ఓకే, ఎవరిని చూసి ఓర్వలేకపోయాడు, ఏం చూసి ఓర్వలేకపోయాడు? నన్ను బయట వదిలేసింది నా కన్నతల్లి అయ్యుండి వాళ్ళ పిల్లలతో ఇంత మంచిగా ఇట్లా ఉన్నారు వీళ్ళందరూ కలిసి అని వాడు చూడలేకపోతున్నాడండి. అది నా మీద పగ పెట్టుకొని డ్రింక్స్, డ్రగ్స్, సిగరెట్స్ అన్ని అలవాటు చేసుకున్నాడండి. అయ్యయ్యో. ఈ 1 year లో ఇలాంటి చెడు అలవాట్లకి బానిస అయ్యాడా? అంతకు ముందే ఉందా? 10th అయిన తర్వాత స్టార్ట్ అయిందండి నా మీద ఇంకా ఎక్కువ. అంటే తెలుస్తుంది కదండి తన మైండ్ పెద్ద అయిపోయిన తర్వాత. అంతే అంతే, అటు ఇటుగా ఇంటర్మీడియట్ లోంచి స్టార్ట్ అయింది, ఇంజనీరింగ్ లోకి వచ్చాక అలవాట్లు కాస్త ఎక్కువైంది. అవును సార్, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు తెలిసింది సార్. మీతో మీ అబ్బాయి యొక్క ప్రవర్తన ఎలా ఉందమ్మా? అసలు కన్న తల్లిలా కూడా నన్ను చూడట్లేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదండి వాడు. ఎప్పుడు లేదు. నేను వదిలేసి వచ్చేసాను అనే థాట్ తన మైండ్ లో ఉండిపోయింది సార్. వాళ్ళ పిల్లలతోనే ఉంటున్నావు, నేను నీ కన్న కొడుకుని కాదు, నన్ను వదిలేసావు అని చాలా ఇది చేస్తున్నాడు సార్. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను వాడు అలా మాట్లాడుతుంటే. మరి మీరు చెప్పలేదా, ఒరే నువ్వు దూరంగా పెట్టి నిన్ను సుఖపెట్టడం గురించి నేను దూరం పెట్టాను, నిన్ను ఈ స్థాయిలో చదివించే స్తోమత నాకు లేక నేను దూరంగా ఉంటూ మీ తండ్రి యొక్క కాంట్రిబ్యూషన్ నీకు ఇచ్చాను అనేటటువంటి మాట మీరు చెప్పారా? నేను చెప్పాను సార్. చెప్తే తను అంటున్నాడు నాకు డబ్బు కాదు తల్లి ప్రేమ కావాలి, నువ్వు నాకు అది చూపించలేదు అని చెప్తున్నాడు సార్. ఎప్పుడైనా అబ్బాయిని సెలవులకో పండగకో పబ్బానికో మీ ఇంటికి తెచ్చుకున్నారా? హైదరాబాద్ తీసుకొచ్చారా? లేదంటే మీరే తీసుకొచ్చుకున్నారు? సెలవులప్పుడు వల్ల వస్తాడు సార్, కానీ నాకు సరిగ్గా ఉండడు, కోపం వస్తుంది వాడికి. తను చూస్తే చాలా కోపం వస్తుంది, ఏదో ఒకటి అంటూనే ఉంటాడు సార్. ఇంట్లో ఆ పిల్లలతోటి ఈవిడ ఉండే తీరు చూసి మరి ఇదంతా తను మిస్ అయిపోతున్నాడు కదా సార్. మీ డాడీతో మాట్లాడతాడమ్మా? లేదు సార్, అతనితో లేదు. ఈ ఆడపిల్లలతో అసలు మాట్లాడలేవు, అసలు పడదు సార్ ఆడపిల్లలతో. పడదు. అలాంటి పరిస్థితుల్లో మరి మీ దగ్గర పెట్టుకుని ఏదో దగ్గర కాలేజీలో పంపించుకోవాలి, కానీ మళ్ళీ హాస్టల్లో ఎందుకు పెట్టారమ్మా? ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మ దగ్గర పెట్టే ఒక తప్పు అని మనం అనుకుంటున్నాము, చిన్నపిల్లోడిని మళ్ళీ దూరం ఎందుకు చేశారు? మీ దగ్గర వాడు మొత్తం జీవితకాలంలో మీ దగ్గర ఉండే ఎలిజిబిలిటీ 1 year ఇంటర్మీడియట్ 1 or 2 years అంతేనా? అంతకుమించి మీరు ఒప్పుకోరా? కేవలం ఆ ఆడపిల్లలతో కొట్లాడుతున్నాడు అని చెప్పి ఈ మహానుభావుడు ఆడిని దూరం పెట్టమని చెప్పాడు, కానీ ఎంతవరకు సబ్బది? ఆ చిన్న మనసు ఎంత గాయపడి ఉంటుంది? ఆడదే తలదించుకుని ఆడదే కండిషన్స్ వహిస్తూ పెళ్లి చేసుకోవాలా? ఇంకా ఇప్పటికీ అదే సొసైటీలో ఉన్నాం మనం. సరే అమ్మా, చెప్పండి, మీరు ఎన్నిసార్లు సముదాయించారు మీ భర్త గారిని? లేదు సార్, చెప్పాను. కాకపోతే అబ్బాయి కదా, బయట అయినా ఉండొచ్చు, ఆడపిల్లలైతే బయట ప్రపంచం మంచిగా లేదు, ఏదైనా సరే నేను చూసుకుంటా అన్నారండి. అందుకని వాడి భవిష్యత్తు కోసం నేను ఆలోచించాను, కానీ ఇట్లా వాడు మైండ్ కన్నతల్లి దగ్గర ఉంటదని అసలు అనుకోలేదు సార్. ఒకే ఒక వర్డ్ తో మీరు చెప్పేటటువంటిది అన్నిటిని న్యూట్రలైజ్ చేస్తాడమ్మా మీ కొడుకు, మైనస్ చేస్తాడు ఒకే ఒక వర్డ్ తో. నా కొడుకు కోసం మాత్రమే ఆ పెళ్లికి ఒప్పుకున్నా సార్. పెళ్లి తప్పు అనట్లేదు, పెళ్లి చుట్టూరు ఉన్నటువంటి కండిషన్స్కి ఒక కొడుకుని బలిపస్తు చేశారు కదా, చిన్న ప్రాణాన్ని బలిపస్తు చేసి. తండ్రి ప్రేమ ఎలాగ దురదృష్టం లేదు వాడికి, తల్లి ప్రేమ కూడా లేకుండా చేశారుగా. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి వాడికి? రిలేషన్షిప్స్ మీద ఏం నమ్మకాలు పడతాయి? ఏం చూసి రేపు పొద్దున ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, లేదంటే ఏం చూసి వాడు పెళ్లి చేసుకుంటాడు? వాడు వాడేటటువంటి మందో మత్తుని నేను సమర్థించట్లే, కానీ వాడి ప్రవర్తనకి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. వాడితో మాట్లాడకముందే కేవలం మీతో చెప్తున్నాను, మళ్ళీ వాడు ఎదుర్కొంటూ చెప్తాడు 2 కొమ్ములు వస్తాయి. మీకు చెప్తున్నాను, చూస్తేనే శత్రువుల్ని చూసినట్లు చేస్తున్నాడు సార్. నేను ఎలా దగ్గర పెట్టుకోవాలి సార్, చెప్పండి సార్. సర్లే అమ్మా, దీనికి కారణం ఎవరు పరిణామం ఎవరు అనేది కాసేపు మాట్లాడుకుందాం. కారణం ఏంటంటారు? ఇప్పుడు ఈరోజు పరిణామం గురించి మాట్లాడుతున్నాడు, క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, చీడ పురుగుల్లా చూస్తున్నాడు, మందు మత్తులో ఉంటున్నాడు అని మీరు అంటున్నారు. కారణం ఏంటో నేను చెప్తా సార్. వాడిని వదిలేసి ఆ పిల్లల్ని చూస్తున్నాడని వాడు మైండ్ లో పెట్టుకున్నాడు సార్. వదిలేసి వెళ్ళిపోయింది నన్ను నా కన్న తల్లి, ఆ పిల్లల్ని చూస్తుంది, కన్న కొడుకుని నన్ను అసలు పట్టించుకోవట్లేదు, చూడట్లేదు అని అనుకుంటున్నాడు సార్. కానీ నేను ఎంత దూరంగా బతుకుతున్నానని వాడు అనుకుంటాడు సార్. కదమ్మా, అది ఒక జగమెరిగిన సత్యం అని ఏదో అంటారు చూడండి, ఇట్స్ అబ్సల్యూట్ ట్రూత్. అది అందరికీ తెలుసు. ఆ అబ్బాయి అలా అనుకోకపోతే మనం ఆశ్చర్యపడాలి. ఇక్కడికి వచ్చాక మీకు లగ్జరీసు, ఏసీలు, ఫ్యాన్లు, కార్లు, జీపులు అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ వాడు చిన్న పల్లెటూరులో ఏదో శాపగ్రస్తులాగా అక్కడ ఓకే మీ అమ్మ నాన్న బాగా చూడలేదు. వాడిని దూరంగా పెట్టుకొని నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో అది నాకు తెలుసు.
మీరు నరకం అనిపించారు. మీ అనుభవాలు నేను చెప్పానుగా, ఈ పెళ్లికి ముందు నరకాన్ని అనిపించారు, భర్తను పోగొట్టుకున్నప్పుడు అనిపించారు, బిడ్డను వదిలేస్తున్నప్పుడు అనిపించారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరే ఇంత నరకాన్ని అనుభవిస్తే కనుక వాడెంత నరకాన్ని అనుభవించుంటాడు. చిన్నపిల్లోడు మీరు ఇచ్చుంటారు, సుఖ సౌఖ్యాలు అన్నీ ఇచ్చుంటారు, అది నేను అనట్లేదు, మంచి స్కూల్స్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుంటారు. కానీ ఒక్క మాటతో మీ 10 మాటలు కొట్టేశాడు కదా వాడు. అమ్మ ఇవన్నీ ఇచ్చావు, తల్లి ప్రేమ ఏదమ్మా గివెట్ అన్నాడా? ఇవ్వగలరా అప్పుడు? నేను నా దగ్గర అందుకే సార్ ఇప్పుడు పెట్టుకుందాం, నాతోనే ఉంచుకుందామని తీసుకొచ్చాను సార్. సరేలేండి, ఇప్పటికైనా వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టారుగా మీరు. సరే, ఇప్పుడు ఎందుకమ్మా మాకు చేయడానికి కారణం ఏంటి తల్లి? మిమ్మల్ని కించపరిచి నిందించడం గురించి కాదు, చేసినప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం, అప్పుడు తప్పు జరిగింది. మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడవలసి వచ్చింది. ఇతను కాకపోతే ఇంకొకరు వచ్చిండేవారు పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నాడు సార్ వాడు, కానీ వాడి కోసమే నేను బ్రతుకుతున్నానని అది వాడు తెలుసుకోవాలి కదా సార్. వాడి వయసు ఎంతమ్మా? వాడి వయసు ఎంత? వాడు పెరిగిన వాతావరణం ఏంటి? వాడికి ఎంతకాలం ఒక కుటుంబం అనేటటువంటి ప్రపంచాన్ని మీరు చూపెట్టారు. వాడు తెలుసుకోవాలి. సరే, వాడికి తెలిసింది, అయితే వాడు బాధ కాకుండా ఆలోచించారు సార్. వీడొచ్చిన పిల్లలు సార్, వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు 2, వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించుకోవాలి, వీడి గురించి కూడా ఆలోచించుకోవాలి. ఈ రెండింటికి నిర్ణయం కరెక్ట్ గా ఉంది అనుకుని నేను ఆ పెళ్లి చేసుకున్నాను సార్. కానీ ఇష్టపడి మాత్రం చేసుకోలేదు. పెళ్లి గురించి దాని గురించి డిస్ప్యూట్ ఏం లేదు. పెళ్లి గురించి డిస్ప్యూట్ లేదమ్మా. మీరు అందరి గురించి ఆలోచించారు, అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు, ఈ భర్త గారి గురించి ఆలోచించారు, మీ భర్త గారి పిల్లల గురించి కూడా. లిస్ట్ లో అందరు ఉన్నారు, కానీ నెంబర్ 10 కింద నీ కొడుకున్నాడు, అదే ప్రాబ్లం. సరే చూద్దాం. ఇప్పుడు అబ్బాయితో మాట్లాడమంటారా? ఆ అబ్బాయి మనసులో ఉన్న వేదన తీయాలా, అలవాట్లు మార్పించాలా, ఏం చేయాలని మాకు చేశారు? వాడికి అలవాట్లన్నీ పోవాలి సార్. వాడు మంచిగా చదువుకొని మంచిగా బతకాలని నేను కోరుకుంటున్నాను సార్. సబ్జెక్టుల్లో వెనకబడ్డా? కొంచెం తక్కువే ఉన్నాడు సార్. సో ప్రస్తుతం అబ్బాయి ఎక్కడున్నాడమ్మా? ప్రస్తుతం ఇంటికి వచ్చాడు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాడు సార్. మళ్ళీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు. మరి మనం ఎలా మాట్లాడతాం? మరి ఫ్రెండ్స్ మధ్యన ఉంటే మాట్లాడేమో మనతో. ఉందా వాడి దగ్గర ఫోన్ ఉందా? ఉంది సార్. బాబు పేరు ఏంటమ్మా? సుహాసిని గారు? పృథ్వీ పేరు బాగుంది. సరే, మరి కలపండి అయితే, మాట్లాడ. భూమి కదా సార్, భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలి అని పెట్టినట్టున్నారు. పృథ్వీ కలపండి అమ్మా, లైన్ కలపండి, మేడం మాట్లాడుతా ఒకసారి. ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి. హలో పృథ్వీ. చెప్పు. అమ్మని రా, అమ్మని పిలవచ్చు కదరా. ఏ అమ్మా? ఎవరికమ్మా? ఇన్ని రోజులు ఎట్టిపోయింది అమ్మా? ఎందుకు కాల్ చేసి చెప్పు ఫస్ట్. నాకు తెలిసిన సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొంచెం మాట్లాడవా ప్లీజ్? ఒక్కసారి నాన్న. ఏ సారి ఏం మాట్లాడాలి? హలో పృథ్వీ. హలో పృథ్వీ, నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి అమ్మా. చెప్పండి మ్యామ్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ మదర్ మాకు మెయిల్ చేశారు, మీ విషయం అంతా చెప్తూ మాకు మెయిల్ చేశారు. దానికోసం మాట్లాడదాం మీతో. అసలు మీ ప్రాబ్లం ఏంటో, ఆవిడ సైడ్ నుంచి ఏం జరిగింది అనేది ఆవిడ చెప్పారు. ఒకసారి మీరు కూడా ఏమైంది, ఎందుకు మీరు ఇంత హర్ట్ అయ్యారు, మీ మనసు అంతగా బాధించింది, ఎంతగా బాధపడ్డారు మీరు, మాకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి మాట్లాడదాము. డాక్టర్ గారు కూడా మనతో మాట్లాడతారు. ఒక్కసారి మీ వైపు నుంచి ఏముందో చెప్పండి అమ్మా. పృథ్వీ అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఆవిడ గారు పిల్లలతో బాగానే ఉన్నారు, హ్యాపీగా. ఆవిడ గారు నా లైఫ్ ఇలా కూడా బతికేస్తున్నాను. ఎందుకు అక్కడ దాకా వెళ్ళడం? సరే, ఇక్కడ వరకు ఆల్రెడీ వచ్చే పృథ్వీ. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఒక్క 2 minutes మాట్లాడినానా? అమ్మ ఇక్కడ మేము ఎక్కడా కూడా అమ్మ అమ్మ లేరండి, నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. సరే, అనాథని బతుకుతున్నాను. సరే, నువ్వు ఇంకా ఇలాంటి ఎవరు లేరండి. అమ్మ లేదు అంటున్నాడు, అమ్మ బ్రతికే లేదని అంటున్నాడు. ఇంకా ఏం మాట్లాడతాడో మరి. ఎంతకాలం బట్టి ఎన్ని మాటలు మీరు విన్నారో నాకు తెలియదు. కానీ సరే, సుహాసిని గారు అనేటటువంటి ఒక ఆడావిడ, ఒక స్త్రీ మాకు ఈమెయిల్ పంపించింది. ఏమని అందంటే కనుక ఆ ఈమెయిల్లో, సార్ ఈరోజు నేను ఒక కొడుకుని కన్నాను, తప్పనటువంటి పరిస్థితుల్లో ఒక పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లిలో ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే, నీ కొడుకును బాగా చూసుకుని చదివించాలి. అంటే కనుక నీ కొడుకు నా దగ్గర కాదు, వాడికి ఊహ ఎరిగేంత వరకు, తెలిసేంత వరకు నా దగ్గరకు వద్దు, మనం వేరే వెళ్ళి ఉందామని చెప్పి ఒక పెద్ద ఆయన, ఒక సుహాసిని అనేటటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. వాళ్ళకి ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారంట. అయితే తర్వాత సుహాసిని గారు
అష్ట కష్టాలు అన్ని బాధలు పడిన తర్వాత హ్యాపీగా ఒకరోజు అబ్బా నా కొడుకు ఒక వయసు వచ్చింది మా ఆయన ఒప్పుకున్నాడని వెనక్కి తెచ్చుకునేటప్పటికి ఆ కొడుకు ముందస్తు వచ్చి నువ్వు నా తల్లివే కాదు అసలు నాకు తల్లే లేదు అనే విధంగా మాట్లాడాడంట. ఆ తల్లి ఇప్పటి వరకు చేసినటువంటిది సుఖ సంతోషాల ఆనందదాయకమైనటువంటి జీవితమా లేదంటే కొడుకు గురించి చేసినటువంటి త్యాగమా? నేను సుహాసిని అనేటటువంటి ఒక స్త్రీ గురించి పృథ్వీ అనేటటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను అడుగుతున్నాను, ఏమని చెప్తావు? ఆవిడ చేసింది తప్ప ఒప్ప? నా కోసం ఆవిడ ఏం చేయలేదండి. ఆవిడ హ్యాపీనెస్ కోసం ఆవిడ వెళ్ళిపోయారు, ఆవిడ స్వార్థం కోసం. అలాంటి పిల్లలు ఎందుకు చేసుకోవాలండి? ఒక చేసుకునేటప్పుడు నేను ఎందుకు కనాలండి? నువ్వు ఊర్లో అనదాన్ని మాటలు పడుతున్నాను, ఇవాళ వదిలేసి వెళ్ళిపోయింది అనేసి ఎన్ని మాటలు పడుతున్నాను. నాకు ప్రేమ లేదండి. ఏదైనా డబ్బు మనిషికి పరిష్కారం కాదు కదా. డబ్బు నాకు ఆనందాన్ని ఇవ్వగలదా? నువ్వు ఎలా పెరిగావు కొన్ని వివరాలు చెప్తున్నాను. ఇప్పటికి కూడా మీ అమ్మగారిని అన్నావు, అమ్మ ఎటువంటి పరిస్థితుల్లో మీరు అలా వదిలేశారు, మీరు చేసేది అన్యాయం అన్నట్టుగా. కానీ నా కొడుకుని ఈరోజు సుఖపెట్టాలి అంటే కనుక నా కొడుకు లేనటువంటిది లేదంటే నా కొడుక్కి తల్లి లేనటువంటి పరిస్థితి తీసుకొస్తేనే నా కొడుకు సుఖపడతాడు అనే ఉద్దేశంతో నేను నా మనసుని బాధ పెట్టుకుంటూ నా కొడుకుని అక్కడ పెట్టాను అని మీ అమ్మగారు అన్నారు. ఆ బాధ నువ్వు ఎప్పుడన్నా అడిగి తెలుసుకున్నావా? అమ్మ లేరు, నాన్న లేరు, ఇక్కడ ఎలా ఉంటున్నాడు, తింటున్నాడా, ఉన్నాడా, ఎలా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, హెల్త్ బాగుందా అని చూసుకునే వాళ్ళు లేనప్పుడు నాకు ఈ చదువులు ఇవ్వని ఎందుకండి? నాకు ఇక్కడ చూసుకున్నా నాకంటే ఎవరు ఉన్నారు? నా కోసం అంటారు, నా కోసం వెళ్ళిపోయారా? ఆవిడ స్వార్థం కోసం వెళ్ళిపోయారా? ఆవిడ హ్యాపీగా ఉండి లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, నా కోసం ఏం వెళ్ళలేదు. బయట మాత్రం నా కోసం అనేసి మీకు ఏం చెప్పారు నాకు తెలియదు. నేను ఇలా ఎంత దారుణంగా బతుకుతున్నాను, ప్రేమ లేకుండా, ఊర్లో మాటలు పడుకుంటా, నాకు తెలుసు. ఆవిడ స్వార్థానికి వెళ్ళిపోయి ఇలా అనడం అసలు నాకు వద్దండి. నేను ఆవిడతో మాట్లాడలేను ఇవన్నీ. నా స్వార్థం అనేది ఈజ్ నాట్ ఎట్ ప్రూవ్డ్. నువ్వు పదే పదే స్వార్థం అని అనొద్దు. ఆవిడ స్వార్థం అని అంటే కనుక అది ఇంకో విధంగా ఉంటుంది. ఒకటే మాట, దానికి ఈరోజు నువ్వు తాగటానికి, సిగరెట్లు కాల్చడానికి, ఇంకేవేవో చేయటానికి రీజన్ ఏంటి? అదేంటి అలవాట్లు ఏంటి? మీరు స్వార్థం కాదు అంటున్నారు కదండి, మీరు స్వార్థంగా ఏమంటారు? అదే అడుగుదాం. మీ అమ్మగారు మీ ఎదుర్కొంటానే ఉన్నారు. మాకు అమ్మాయి లేరండి, అసలు ఆవిడతో మాటలు తలుచుకోలేదు. మీకు మీరు చెప్పారు కాబట్టి మీకు సమాధానం ఖచ్చితంగా చెప్తాను నేను. నెల్లలే నాకు అక్కర్లేదు నాన్న, ఒక్క 2 నిమిషాలు విను. ఓపిక, ఓర్పు, సహనం అనేది ఇంపార్టెంట్. చిన్న కుర్రోడివి. మా బాధ ఏంటంటే కేవలం ఈరోజు మీ అమ్మగారితో మాట్లాడాలో మాట్లాడకూడదు అనే అంశం కాదు. నీకు ఇప్పటి వరకు జరగరానటువంటి కష్టం నష్టం జరిగింది. ఇప్పుడు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుకుంటున్నావు. నువ్వు తాగుడికి బానిస అవుతున్నావు, సిగరెట్లు, మద్యపానం, రకరకాల అంశాల్లోకి వెళ్ళిపోతున్నావు, చదువు వెనకబడుతుంది, చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈరోజు మీ అమ్మగారు మాకు ఫోన్ చేసిన దానికి, ఈమెయిల్ పంపించడానికి ముఖ్యమైనటువంటి కారణం నా కొడుకుని నాకు ఇప్పించండి, నా కొడుకు మనసులో ప్రేమ పుట్టించండి అన్నది కాదు. ఇదేంటండి, నా కొడుకు గాడి తప్పుతున్నాడు, ఈ అలవాట్లకు బానిస అవుతున్నాడు, ఇటు ఎటు దిక్కుపోతాడు అనేది నాకు భయంగా ఉందండి, మంచి మార్గంలో పెట్టండి అంటే కళ్ళెదురుగుంటే నిజంగా స్వార్థం అయితే తల్లి ఏమని అడుగుతుంది? ఏమంటే నా కొడుకు ఇప్పుడు నాకు కావాలండి, నా కొడుకు ప్రేమ నాకు కావాలండి, నేను రేపు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత నాకు నా కొడుకే కదండి చూసుకోవటానికి ఉన్నది అనేటటువంటి మాట అనాలి. అలా అనలేదు. ఎప్పుడైతే నువ్వు వెళ్ళినప్పుడు మాత్రం కొడుకు కావాలి, అసలు దారి తప్పడానికి కారణం ఏంటండి? ఆవిడ గారే కదా. ప్రేమ లేకపోవడం కదా. ఊళ్ళో నాన్న మాటలు పడుతున్నాను, మీ అమ్మ బజార్ది నేను వదిలేసింది, నువ్వు దరిద్రుడివిరా, ఏం బతుకురా నీది. ఎవరితో అయినా సజెషన్ ఇస్తామని మాట్లాడుతున్నా గానీ ఫస్ట్ నీ బతుకు చూసుకోవాలి, నువ్వు నీ ఫ్యామిలీ సర్వ్ చూసుకో, తర్వాత చెప్తూ అని ఎత్తేస్తున్నారు. వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోగలను నేను? అన్ని అవమానాలు చేసావు. చెప్పండి సమాధానం. ఆవిడ గారు బాధపడుతున్నారు, ఓకే, మరి నా బతుకు, నా పరిస్థితి ఏంటి? నానా ఆవిడ బాధ 50% అయితే కనుక నీ బాధ 100%. ఇందాక మీ అమ్మగారికి అదే చెప్పాను. నీకు వయసు ఉంది, ఒక అనుభవం ఉంది, ఒక ఆలోచన ఉంది, నువ్వు అనుభవించావు, కాదనట్లేదు. ఆ పసి ప్రాణం ఎంత దిక్కుతోచని పరిస్థితి. అమ్మ వాళ్ళు బతకపోవడం ఎలా ఉన్నా కానీ అట్లీస్ట్ సమాజంలో ఒక జాలి, గౌరవమైన ఉంటుందండి. ఇలా తల్లి ఉండి కూడా లేకుండా ఎంత దరిద్రంగా బతుకుతున్నానంటే ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. అమ్మ నాన్నలు ఉండి లేక ఉన్న బతికి వాళ్ళు వేరు, అమ్మ నాన్న లేకపోయినా సరే పాప వాడికి ఎవరు లేరు అని ఒక జాలైనా ఉంటుంది. కానీ అమ్మ ఉండి కూడా లేకుండా, ఎవరు లేకుండా నేను ఇంత దరిద్రంగా బతుకుతున్నానంటే అది నాకు మాత్రమే తెలుసు. అది లేదు పృథ్వీ, నువ్వు లేకుండా నేను కూడా అలానే ఉన్నా, సేమ్ నీకులానే ఉన్నారా. దూరంగా
కాబట్టి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ఉద్యోగం చేసుకోరా నన్ను. సుహాసిని గారు, సుహాసిని గారు, ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ అదే నేను మర్చిపోతాయి కదా నిన్ను గుర్తు చేసుకోవడానికి. సుహాసిని గారు, నీకు మంచిగా నీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో హ్యాపీగా ఉండు. నా జోలికి రాక అసలు వద్దు. నీతో మాట్లాడకూడదలుచుకోలేదు అసలుగే. సుమంతి వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, సొసైటీలో మంచి పేరు ఉంది. వాళ్ళు మాట్లాడుతున్నారు అనేసి మధ్యలో మాట్లాడుతున్నారు, లేకుంటే ఎప్పుడో మొహం మీద కాలు కట్ చేసేవాడిని నేను. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది నీకు. కాన్స్టెంట్గా నేను బాధపడ్డాను, నేను నరకాన్ని అనిపించలేదా అంటే కనుక మీ బాధను వాడి బాధ కింద ఎందుకు చెప్తారు? మీరు బాధపడ్డారు, కానీ కొడుగ్గా వాడి బాధను ఒకసారి అబ్బాయి బాధ ముందు మీద అసలు చాలా తక్కువ. అవును మేడం. వస్తుందండి, అందరు మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా తీసుకెళ్లి బట్టలు కొనిస్తారు. నాన్న ఇది వేసుకో నీకు బాగుంటుంది, మా బంగారు కొండ అనడానికి నాకు ఎవరున్నారు? అందుకే పండగకి నేను తీసుకొస్తున్నాను. ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారంటారు, ఏం చూస్తారు వాళ్ళు? పర్సనల్ మేతేసాడు 4 ముద్దలు వేస్తారు అక్కడ, అంతే. నేను ఎలా ఉన్నాను కూడా చూడరు. అంతేనా? నీ బాధ మాకు పూర్తిగా అర్థమవుతుంది పృథ్వీ. నువ్వు గడిపినటువంటిది నువ్వు ఒకటే పాయింట్ అంటున్నావు, సంతోషాలు సుఖాలు కాదు, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అనేటటువంటి ఒకటి అడుగుతున్నావు. దానికి మించింది ఏంటంటే ఈ సమాజంలో మాట్లాడేటటువంటి కొంతమంది దుర్మార్గులు, ఈ సూటిపోటు మాటలు. వెరీ బ్యాడ్ లక్. హెల్త్ బాగాలేదండి, ఎవరు చూసుకుంటారు? వాళ్ళు తెచ్చి 4 టాబ్లెట్ అట్లా వేసేస్తారు అంతే. నాన్న నువ్వు తిన్నావు, లేచి నాన్న కాసేపు నడు, నన్ను చేయి పట్టుకు నడిపించే వాళ్ళు లేరు నాకు. ఆ ప్రేమ లేదు, నా బతికి ప్రేమ లేదండి. ఏదంటే డబ్బులు పంపిస్తున్నాం, డబ్బులు నాకు టాబ్లెట్, డబ్బులు నాకు అన్నం తినిపించగలదా? డబ్బులు నన్ను చేయి పట్టుకు నడిపించగలదా? సుహాసిని గారు, చెప్పండి సార్. ఈ బంధం కలవాలి, మళ్ళీ కలవాలి, మీరిద్దరు మళ్ళీ కలిసి ప్రయాణం చేయాలి. ఒక తల్లి కొడుకుల యొక్క ప్రేమ బంధాన్ని మళ్ళీ మనం రెస్టోర్ చేయాలి అంటే కనుక మీ మాటలు బట్టే ఈ మొత్తం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఏమని చెప్పాలనుకుంటున్నారు మీ అబ్బాయికి? నాకు నా కొడుకు కావాలి సార్, వాడి ప్రేమ కావాలి. వాడి కోసమే బ్రతుకుతున్నా. వాడిని మార్చుతారని మీకు మేలు చేశాను సార్. ప్రేమ కావాలన్నప్పుడు అది ముందు ఉండాలి. చిన్నప్పుడు తెలియనప్పుడు వదిలేసి వెళ్ళిపోయి నువ్వు ప్రేమ కావాలి అది కావాలంటే కొంచెం ఆలోచించినానా? ఆ రోజు నిన్ను పెంచే శక్తి కూడా నా దగ్గర లేదురా నాన్న. నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను కదా. గుర్తొచ్చారా నీకు? చదువుకోవాలి, నేను మర్చిపోలేదు నిన్ను. ఆయన నీకు ఉన్నారు కదా, నీకు 2 పిల్లలు ఉన్నారు, మీ ఆయన ఉన్నాడు, మంచిగా డబ్బు. నేను ఉన్నా అంటే ఉన్నా, అక్కడ ఒక యంత్రం అంటే పెంచడానికి మాత్రమే నేను ఉన్నారా? నేను బతికేది నీకోసం. మాత్రం ఉంటే సరిపోయేది కదా, కూలి పని చేసుకుని పెంచలేవా? ఎంతమంది లేరు ఇట్లా ఊర్లో? కూలి పని చేసి నిన్ను పెంచుతారా? నిన్ను నేను చదివించలేదు. తెలీదు అడిగో తర్వాత. అమ్మా నేను ఒక్కసారి మాట్లాడినా సుహాసిని గారు, పృథ్వీ నాన్న ఒక్క 2 నిమిషాలు 2 నిమిషాలు ఓపికగా మాట్లాడుకోండి అమ్మా. బహుశా ఈ డిస్కషన్ ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఉందో ఇది ఇంకో దారిలో వెళ్ళినా కూడా అట్లీస్ట్ కొంతవరకైనా మీరు ఇద్దరు మాట్లాడుకుని ఉంటే కనుక పరిస్థితులు ఇంకో విధంగా ఉండేవి. పృథ్వీ నేను నీ పార్టీయేనన్నా, నీ తరపునే నిలబడతా అని చెప్పి మీ అమ్మగారిని ఖండించి నిందించను. స్వార్థం అనేటటువంటి పదం అసలు వాడను. కూలో నాలో చేసుకుని నన్ను పోషించుంటే కనుక నా పరిస్థితి ఇంకో విధంగా అంటే కనుక ఆ కష్టం ఇంకో విధంగా ఉంటుంది. అందులోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఆ కష్టం నీకు రాకూడదని చెప్పి ఆవిడ దూరంగా ఉంటూ నీ ప్రేమను కూడా దూరం పెట్టుకుంటూ, అంటే నీకు ఆవిడ ప్రేమ దూరం అయింది కాబట్టి నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేది ఆవిడ ఏం చిన్న చూపు చూడట్లే. కానీ ఆవిడ ఆ దూరం పెడుతూ ఒక త్యాగం కూడా చేసింది. ఇప్పటి వరకు నీ నోట్లోంచి రానటువంటి ఒక పదం స్వార్థం అని 10 సార్లు అన్నావు, కానీ త్యాగం అని ఒకసారి కూడా అనలేదు. త్యాగం చేశారని అంటున్నారు, కానీ ఊర్లో నాకు మీ అమ్మ వదిలేసి ఇలాంటి మాటలు పడుతూ నాకు అసలు ఒకసారి చచ్చిపోవాలనిపిస్తుందండి నాకు అసలు. నాన్న అంత పెద్ద మాటలు మాట్లాడకు నాన్న, చిన్నపిల్లడివి, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, దయచేసి అర్థం చేసుకో. పక్క వాళ్ళ జీవితాల్ని సినిమాలో చూసేటటువంటి వాళ్ళని, జీవితాల్లో ఏమీ లేకపోయినా మసాలా వేసేసి ఆ జీవితాన్ని ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళని, కొన్ని చీడ పురుగులు ఉంటాయి చూడు, వాళ్ళ మాటల్లో దయచేసి వెళ్ళొద్దు నాన్న. వాళ్ళు నిన్ను బ్రెయిన్ వాష్ చేశారు. ఆ మాటలు అంటంలో నీలో ఒక కసి కోపం వచ్చింది, మీ తల్లి మీద ఒక వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికి నువ్వు అరగంట గంట సేపు మాట్లాడుతున్నా కూడా ఒక్కసారి కూడా అమ్మ అని అనలేదు. ఆవిడ పరితపించిపోతుందన్న 11 సంవత్సరాలు బట్టి అమ్మ అనేటటువంటి మాట గురించి. నేను అమ్మ అనలేదండి, నా నోట అమ్మ అనే మాట రాదండి అసలు. ఆవిడ గారికి అమ్మ అనే అర్హత ఆవిడకి లేదు.
నాకు అమ్మ లేదు. నేను నీకోసమే బతుకుతున్నారా అమ్మ అని ఒక్కసారి అన్న వినాలని ఉంది. అమ్మా మనసులో రావాలి అమ్మ తల్లి, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి మీరు పేషెంట్గా. పృథ్వీ, నిజంగా నువ్వు అంత అసహించి చేదరించుకునేటటువంటి ఇంటికి ఎందుకు వచ్చావు నాన్న? మరి హైదరాబాద్ ఎందుకు వచ్చున్నావు? తప్పకొచ్చానండి, ఏం చేస్తాను. అంటే తప్పకంటే అమ్మమ్మ వాళ్ళు పంపించేశారా? ఇక్కడ ఉండొద్దని చెప్పి అక్కడ ఉండొద్దని ఇక్కడ పంపించారా? మళ్ళీ వీళ్ళు ఏమన్నా నిన్ను బలవంతంగా లాక్కుని వచ్చారా? లేదండి, వాళ్ళే నాకు అది చేసి అప్పటికి తాతయ్య నానమ్మలు అంతగా చేసే ఇదిలో లేరు. నాకు బలంతంగా తీసుకొచ్చి ఉంచారు. అయినా కానీ వాళ్ళని చూసి నాకు వాళ్ళంతా పాములు చెరువు పాకుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అసలు నేను ఉండలేకపోతున్నాండి వాళ్ళతోటి. నా చుట్టూ ఫ్రెండ్స్ కూడా మీ అమ్మ ఉంచుకున్న దాంతో తింటున్నావు, వాళ్ళతో సిగ్గులేదా అనేసి అసలు నేను ఆ మాటలు నేను తట్టుకోలేకపోతున్నానండి. ఒక్కొక్కసారి నాకు ఎందుకు ఈ బతుకు అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ పదే ఆ మాట అన్నద్దు. ఏంటి బ్రతికేది? ఎందుకు బ్రతకూడదు? ఓకే, తల్లి ప్రేమ లేక పెరిగావు, 11 సంవత్సరాలు పెరిగావు, ఇంకొక 80 సంవత్సరాలు నీ కళ్ళెదురుగుంటా ఉంది. మీ అమ్మ నువ్వు కలిసి మినిమం ఒక 40-50 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయొచ్చు. వద్దా ఆ జీవితం? చచ్చిపోతావా ఈ లోపలే? వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు నేను బ్రతకను అని నువ్వు అంటున్నావు. నీ మనస్సాక్షిమే చేసుకుని నువ్వు ఒక 18-19 year old బాయ్, నీ మనస్సాక్షిమే చేసుకుని నువ్వు మాట్లాడు. మీ అమ్మ తప్పుడు క్యారెక్టరా? సమాజం 4 మాటలు అంటే కనుక అవి నిజాలు అయిపోతాయా? మీ తల్లి ప్రేమ ఆవిరైపోతుందా? సరే పృథ్వీ, నేను ఒక పాయింట్ చెప్తున్నాను. గతం ఏదైతే జరిగిందో ఆ రోజులు నేను తీసుకురాలేను, ఎవరు తీసుకురాలేరు. సంతోషించవలసినటువంటి అవసరం ఏదన్నా ఉంది అంటే కనుక ఎప్పటికైనా తల్లి కొడుకులు ఒకటయ్యారు అనేటటువంటి ఆనందాన్ని మనం అందరం ఆస్వాదిద్దాం. ప్రత్యేకంగా నువ్వు ఈరోజు నీ చదువు నీ జీవితం కాంప్రమైజ్ అయ్యి ఉండేది. దాన్ని కాపాడటం గురించి ఆవిడ బాధపడింది, నిన్ను బాధపెట్టింది. ఇప్పటికీ మీరిద్దరు ఒకటయ్యారు. ఈ తల్లి కొడుకుల బంధం విడదీయలేనటువంటిది. లేదండి, నాకు అమ్మ కావాలి, కానీ ఇలాంటి అమ్మ నాకు వద్దండి. నీకు అమ్మ కావాలి అని అంటున్నావు, కానీ ఇలాంటి అమ్మ వద్దు అని అంటున్నావు. మరి నీకు కావాల్సిన లాంటి అమ్మని ఎక్కడి నుంచి తీసుకొద్దాం? ఇప్పుడు జరిగిపోయినటువంటి అంశాలకి ఏ విధంగా అమ్మ సారీ చెప్పాలి, ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఏ విధంగా నీ మనసును మార్చాలి, ఏం చేస్తే కనుక నీకు కావాల్సినటువంటి అమ్మ డిజైన్ అవుతుంది ఇక్కడ? ఇప్పుడు దాన్ని శిల్పి ఎవరు? నువ్వే కదా. నువ్వు యాక్సెప్ట్ చేస్తే మీ అమ్మ నీ దగ్గరకు వస్తుంది. దేశ విదేశాలు పంపించాలని అనుకుంటుంది, మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని అనుకుంటుంది, నీ అలవాట్లన్నీ మాన్పించాలని అనుకుంటుంది. ఇంతకు మించినటువంటి గొప్ప అమ్మ ఎక్కడొస్తుందన్న? ఈ అమ్మ వద్దు ఆ అమ్మ కావాలంటున్నావు కదా, ఆ అమ్మలో ఈ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. నువ్వు కోరుకునేటటువంటి అమ్మలో ఈ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. నువ్వు కళ్ళు చెవులు విప్పి వింటే కనుక మా అర్థం అవుతుంది. పృథ్వీ, ఉన్నావా? చెప్పండి. ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి అమ్మ ఒకటైతే కనుక ఇప్పటి నుంచి నువ్వు చూడబోయేటటువంటి అమ్మ ఇంకొకటి. ఈ విధంగా మీ అమ్మ యొక్క గొప్ప గుణాలు మీ అమ్మమ్మ తాతయ్య చెప్పారో లేదో నాకు తెలీదు. మీ బాగోగు కోరేటటువంటి 4 మనుషులు చెప్పారో నాకు తెలీదు. ఈరోజు ఒక బంగారం అవకాశం వచ్చింది. అందమైన జీవితంలో నిరుపమ మేడం, కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు. మేము నీకు చెప్తున్నాం, మీ తల్లి స్వార్థం కాదు, త్యాగం చేసింది. ఇప్పటికీ కూడా కొడుకు కావాలి అని అనుకుంటుంది, కొడుకు ప్రేమ కావాలి అనుకుంటుంది, కొడుకు భవిష్యత్తు కావాలి అనుకుంటుంది. ఎప్పుడు కూడా భవిష్యత్తే, నీ భవిష్యత్తు గురించి ఆవిడ చేసినటువంటి త్యాగాలు ఇవన్నీ. అవి ఇప్పటికైనా నువ్వు మనసు విప్పి అర్థం చేసుకో. లేదు వాడు పెళ్ళి అయ్యేంత వరకు నీ కొడుకు యొక్క మొహం చూడకూడదని మీ నాన్న అనుంటే అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అట్లీస్ట్ వాడు ఇంజనీరింగ్ లేదంటే ఇంటర్మీడియట్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొద్దాం సుహాసిని, మనం ఇక్కడ చదివిద్దాం అని చెప్పి ఒక మాట అని చెప్పాడు. మాట నిలబెట్టుకున్నాడా లేదా మీ నాన్న? నీకు ఎక్కడన్నా తక్కువ చేశాడా? నువ్వు ఊర్లో ఉన్నావు, ఎక్కడన్నా తక్కువ చేశారా నీకు? నీ చదువులో కానీ మీ ఊర్లో మొత్తం బెస్ట్ స్కూల్లో నువ్వు చదువుకున్నావు, బెస్ట్ బట్టలు వేసుకున్నావు, బెస్ట్ తిండి తిన్నావు. వాళ్ళ నోరులందరూ మీ అమ్మ ఎలా మూయిస్తాడు, మీ నాన్న ఎలా నోరు మూయిస్తాడు, మీ అమ్మ నోరు ఎలా మూయిస్తుంది, మేము ఎలా నోరు మూయిస్తాం. అలాంటి మంది నీ జీవితాంతం 1,00,000 మంది ఉంటారు. మళ్ళీ మీ అమ్మ పడేసినటువంటి ఎంగిల్ తినడానికి మళ్ళీ వెళ్ళావని అంటారా? ఎంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వింటున్నావు కదా అని చెప్పే కదా వాళ్ళందరూ 4 మాటలు అంటున్నారు, నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. పృథ్వీ మ్యామ్, మీరు చెప్తున్నారు కానీ అతను మా నాన్న కాదు. ఆవిడ గారికి భర్త, ఓకే నేను ఒప్పుకుంటాను. నాకు మాత్రం నాన్న కాదు. మీ మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది, మీరు చెప్పిన విన్నాను, కానీ మీరు చెప్పింది చూస్తుంటే బాగానే ఉంది. కానీ నేను దీన్ని ఎందుకు నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది, నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలో కూడా. మరి ఓకే, ఆ కన్ఫ్యూజన్ నేను 110% క్లారిటీ ఇస్తాను. నువ్వు నా దగ్గరికి రా ఇప్పుడు, కాకపోతే ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు రా. నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. నువ్వు రా, అమ్మతో కలిసిరా. నిన్నేం బ్రెయిన్ వాష్ చేయట్లేదు, వాస్తవాలు నీ కళ్ళెదురుగుంటే ఇలా లైన్లో పెట్టి చూపెడతాను, నీకే ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. నువ్వే డెసిషన్ తీసుకుంటావు. నా కొడుకు యొక్క అలవాట్లు మాన్పించండి. నా మీద ఉన్న ఇంప్రెషన్ ఎలా ఉన్నా పర్వాలేదు, అలవాట్లు మాన్పించండి.
దాని సంగతి ఏంటి నాన్న ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు? అదే ఒక్కొక్క మాట అమృతం నువ్వు మాట్లాడే తీరు ఒక్కొక్కటి పోసుగుచ్చినట్టుంది. నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. నీ తెలివితేటలు నాశనం చేసుకుంటావా? తాగుడికి ఈ మద్యపానానికి బానిసే అలవాట్ల వరకు మానేస్తావు కదా పృథ్వీ? మానేస్తానండి. ప్రామిస్? ఇప్పుడిప్పుడే మీరు చెప్పింది కొద్దిగా అర్థమవుతుంది. ఓకే ఓకే, నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వస్తావు. దేని గురించి వస్తావు? అలవాట్లు మానటం గురించే కాదు, నా తల్లిని ఎప్పటికీ నేను యాక్సెప్ట్ చేయాలా, నా తల్లిని నేను ఎలా చూడాలి అనే అంశం మీద మాట్లాడటానికి కూడా, ఓపెన్గా మాట్లాడటానికి కూడా నా దగ్గరకు వస్తావు కదా? వస్తానండి. రైట్. నువ్వు రాకపోతే రేపు నేను ఫోన్ చేస్తాను మళ్ళీ నీకు, నువ్వు రావాలి నా దగ్గర. ఓకేనా? ఓకే సార్. సుహాసిని గారు చెప్పండి సార్. చూడండి, కొంతవరకైనా మేము ముందుకు తీసుకొచ్చాం. ఇది రాత్రికి జరిగేటటువంటిది, ఒక గంటలో మాట్లాడుకునేటటువంటిది కాదు. 12 ఏళ్ల అతని బాధ, వాడి బాధ అస్సలు ఆ బాధను తీసిపారేయటానికి లేదండి. ఏదో కుర్రోడు తెలుగు మాట్లాడుతున్నాడు అనుకోవటం కాదు. ఆ అబ్బాయి 16-17 ఇయర్స్ అయినా కూడా ఒక 25-28 ఇయర్ ఓల్డ్ అబ్బాయిలో మాట్లాడుతున్నాడు. చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు. ఇంత మెచ్యూరిటీతో మాట్లాడటానికి కారణం తెలివితేటలు ఒకటే కాదు, అనుభవం కూడా. అంటే అన్ని బాధలు వినకూడనటువంటి రకరకాల మాటలు విన్నాడు, చూడకూడనటువంటి రకరకాల సంఘటనలు ఉన్నాడు. తల్లిదండ్రులు ఉన్నా కూడా లేనటువంటి వాతావరణంలో పెరిగినటువంటి ఒక అబ్బాయి యొక్క గాథ ఇది. కాబట్టి ఇది మనసు విప్పి అర్థం చేసుకోండి. నా బాధ అనేటటువంటి మాట మీరు అనద్దు. మీరు ఏదన్నా ప్రపంచంలో గెలుచుకునేటటువంటి ఒక అస్త్రం ఉంది అంటే కనుక అది కేవలం ప్రేమే. ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో అని అంటున్నారో దాన్ని కంపెన్సేట్ చేయండి. మీ యొక్క ఆలోచన శైలిని మార్చుకోండి, మీ ప్రవర్తనను మార్చుకోండి, మీరు పిల్లలతో మాట్లాడే తీరును మార్చుకోండి. అంటే ఏంటి సార్, మేము కాంప్రమైజ్ అయిపోవాలా, మేము మెట్లు దిగిపోవాలంటారు? కాదు, అది కాదమ్మా. పేరెంటింగ్ స్టైల్ అంటారు. మీరు ఇప్పుడు వరకు చూపెట్టినటువంటి పేరెంటింగ్ పిల్లలు ఆస్వాదించకపోతే దాన్ని ఇంకో విధంగా తిప్పి చూపెట్టడానికి ట్రై చేయండి, కంపెన్సేట్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు. అదే మీకు చెప్తున్నాను సుహాసిని గారు. మీరు కూడా రండి అమ్మా, బాబుతో పాటు రండి. మీరిద్దరు కలిసే రండి. కానీ ఇద్దరితో విడివిడిగా మాట్లాడతాను. ఈ తల్లి కొడుకుల ప్రేమ ఎవరు విడదీయలేరు, 100% గ్యారంటీ. ఓకేనా? సుహాసిని గారు, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీ దయ వల్ల మా ఇద్దరిని కలిపితే మీరు అస్సలు నేను మర్చిపోలేండి. సుమా టీవీని అస్సలు మర్చిపోలేండి. నేను చాలా థ్యాంక్ యూ సార్. నేను చాలా నమ్మకంతో మీకు నేను ఇమెయిల్ చేశాను సార్. థ్యాంక్ యూ. పోన్లే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అంతా మంచిది. మనసు కుదుటపడింది అనుకుంటున్నాం. పృథ్వీ చెప్పండి సార్. ఏం లేదు, సార్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి అమ్మతోటి కలిసి, సరేనా పృథ్వీ? ఓకే మేడం. రైట్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పృథ్వీ. బాయ్. అది మేడం వస్తారు సార్. మొత్తానికి మీ దగ్గరికి వస్తే ఒక తల్లి కొడుకుని కలిపినట్టు ఆ ప్రేమని, ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు మేడం. చాలా ఈజీ మేడం. నాకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటిలో కూడా వేరే బంధాలను ఎంతవరకు కలిపానో లేదో నాకు తెలియదు, కానీ తల్లి కొడుకుల బంధాన్ని చాలా ఈజీ కలిపేస్తాం మేడం. వీళ్ళని కూడా అలాగే ప్రేమ అలాంటిది. షూర్ మేడం. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే.